హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను నా సూట్ చూపిస్తున్నాను. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా ఇది విలేజ్లో రిలేటివ్ అవుతారు, మా మామగారు తను తీసుకుని ఇచ్చారు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సో నాకు అండ్ మా ఆయనకి ఇద్దరికి ఇచ్చారు. అంతే సాడీ తీసుకో అన్నారు. నేనన్నా సాడీ నేను అంతగా వేసుకోను, అందుకే సూటే తీసుకుంటాను అంతే. ఇది నా ఇష్టమైన మా అమ్మ ఇష్టమైన ఇద్దరం కలిసి తీసుకున్నాము. మీకు ఎలా నచ్చిందో లేదో చెప్పండి ఒకసారి. నాకైతే కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ నేను గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. అంటే మా అత్తగారు గుడి, అంటే అత్తగారు విలేజ్ వాళ్ళ గుడి ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. అంటే అందరూ కుండతో నీరు పట్టుకొని వెళ్తారనమాట. సో అక్కడికి నేను కూడా, అంటే అత్తగారే ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. బట్ ఈసారి అత్తగారు అన్నారు నీవు వెళ్ళమ్మా ఒకసారి అన్నారు. ఫస్ట్ టైం నేను వెళ్ళడము. ఇక్కడ నా ఫుల్ లుక్ చూపిస్తున్నాను, ఎలా ఉన్నాను చెప్పండి. పాపని కూడా రెడీ చేస్తాను, బట్ పాపని నాతో వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ చాలా భీడుగా ఉంటుంది. మళ్ళీ నేను కుండతో నీళ్ళు పట్టుకొని వెళ్తాను కదా, దీనికి ఎక్కడ చూడగలనని దీనికి మా అత్తగారికి పెట్టేసి వెళ్తాను. ఇక్కడ కూడా మా ఇంటి పక్కన ఒక గుడి ఉంది, అక్కడ కూడా డాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్తాను. ఇది మా పక్కింటి అక్క, తను నేను మా ఇద్దరం కలిసి వెళ్తాము. అందరూ యాక్చువల్లీ పసుపు చీర వేసుకుని వెళ్తారండి. నాకు తెలియదు ఆ విషయము. ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కదా, మా అత్తకి చెప్పలేదు పసుపు చీర వేసుకో. ఇదిగో అండి, ఎంత బాగా రెడీ చేస్తున్నారు కదా, చాలా బాగా, నాకైతే చాలా చూడగానే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఎంత బాగా ఉందో, చాలా బాగుంది. నేను అక్కడే కూర్చోనాను. అది నేను చెప్పాను కదండి, అందరూ పసుపు చీర వేసుకొని వెళ్తారంట ఈరోజు, ఆ రోజు చేసిన రోజు. బట్ నాకు తెలియదు. నేను సూట్ వేసుకొని ఇంకా పసుపు సూట్ కాకుండా బ్లూ సూట్ వేసుకొని వెళ్ళాను. అందరూ పెళ్ళి అయిన వాళ్ళు అందరూ చాడీ కట్టుకుని వెళ్ళారు. నేను ఒక్కదాన్నే సూట్ వేసుకుని వెళ్ళాను. చాలా అదోలాగా అనిపించింది. బట్ నేనేం చేస్తానో నాకు తెలియలేదు. ఫస్ట్ సారి చేశాను, వెళ్ళాను కదా, మళ్ళీ నాకు అంతగా ఐడియా లేదు. సరే పర్లేదు, నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాంలే అని ఈసారికి అడ్జస్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ సమ్మానం చేస్తున్నారు. ఆ అంకల్ ఏమో ప్రతి సంవత్సరము గుడికి అంట అన్నీ రకాలుగా హెల్ప్ చేయడము అన్నీ చేస్తారంట. అందుకే అందరి ముందు అంకల్కి సన్మానం చేస్తున్నారు. అండ్ ఇక్కడ అందరం కుండతో నీరు పట్టుకొని సగం దూరం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చామండి. అండ్ నేనేం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మళ్ళీ నేను కుండ పట్టుకి అన్నాను, కుండతో నీరు మళ్ళీ వీడియో అంటే ఎలా చేస్తాను చెప్పండి. మళ్ళీ ఇంత వర్షం కదా, అందరం తడిసిపోయాం. నేను కూడా ఫుల్గా తడిసిపోయాను. రిటర్న్ మళ్ళీ గుడికి వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను. సగం మంది ఇంకా ఉన్నారు అభిషేకం చేయడానికి. అంటే ఆ నీరుతో కుండతో నీరు పట్టుకుని వెళ్ళి ఉంటాం కదా, ఆ నీరుతో ఆ తల్లికి అభిషేకం చేస్తారనమాట. ఇక్కడ రెడీ చేసి చేసి ఆరతి ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా పూజ అన్నీ అయ్యావి. చాలాసేపు అయిపోయింది. అంటే ఈవినింగ్ 6కి స్టార్ట్ అయింది. 5కి మేము వెళ్ళిపోయాము మందిరంకి. 6కి స్టార్ట్ అయింది. మళ్ళీ 7కి తిరిగి వచ్చాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇవన్నీ చేసేసరికి 9 అయ్యింది. 9కి మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి, ఇది సెకండ్ డే వీడియో అండి. సెకండ్ డే వీడియో నేను 2 days వీడియో ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. సెకండ్ మళ్ళీ అంటే దసరా మూడో రోజు ట్యూస్డే ఇది నేను అక్కల ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే అక్క వాళ్ళ గుడి ఉంటుంది కదా, వాళ్ళ విలేజ్ తరపున కట్టుకుంది గుడి, అక్కడ ఆ రోజు దసరా చేసుకుంటారు అన్నారు. అందుకే తను పిల్లలకి వదిలేసి వెళ్తాను, పిల్లలు కూడా ఎవరు ఉండరు, నీవు రా అనేది. అందుకే అక్కడికి వెళ్ళాము, నేను పాప. మళ్ళీ అక్క ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది. తన ప్రసాదం అన్నీ చేసేసి తన ఇంట్లో పెట్టేసి
ఇంకా తను ఇంకా రెడీ అవుతుంది. ఇంకా ఏదో 10 o'clock అలా అవుతుంది. రెడీ తను ఇంకా వెళ్ళలేదు, రెడీ అవుతుంది. ఇక్కడ డాగి చిన్నది నాకు అస్సలు నచ్చదండి. తను కాళ్ళు అన్నీ నాకుతుంది కదా, నాకు అస్సలు నచ్చదు. అక్కకంతా చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచే అంటే కొంచెం భయం అనమాట. అంటే దూరంగా ఉంటాను. అలా అని కొట్టడము అలాంటివన్నీ ఏటి ఉండదు. కానీ పట్టుకోను, మళ్ళీ ఏం చేయను, అంతే దూరంగా ఉండు అలానే చేస్తాను అనమాట. ఇక్కడ తన ఫుల్ లుక్. ఎందుకు సీరియస్గా ఉన్నావు, కాస్త నవ్వుతూ కాదా అంటే మళ్ళీ నవ్వింది. ఎందుకంటే తను లేట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ మామయ్య గారు బయట ఉండి చూస్తున్నారు అంటుంది. అందుకే సీరియస్గా ఉన్నాను అంతే. సరేలే ఇప్పుడు కొంచెం నవ్వు, ఇప్పుడు వెళ్ళిపోతావు కదా 2 minutes అనుకున్నాను. వీడియో తీశాను తనది. మళ్ళీ ఇది నైట్ తన బర్త్డే కూడా. ఆ రోజు బర్త్డే అయితే తన బెస్ట్ ఏమో కేక్ తీసుకొచ్చారు. కేక్ తీసుకుని వచ్చేసి ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఏమో మా లియానా ఏమో అలకలాడి కూర్చుంది అనమాట. మా పెద్దమ్మ నాకు పెళ్ళి లేదు కేక్ కట్ చేయడానికి అని మళ్ళీ తనకి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాక అప్పుడు మళ్ళీ చేయి పట్టుకొని కట్ చేసింది అనమాట. ఆయనకి కేక్ అని కానీ కట్ చేయడం చాలా ఇష్టం, తినడం ఏమి ఉండదు కానీ కట్ చేయడమే చాలా ఇష్టము. ఇక్కడ పెద్దోడు, అదే చిన్నోడు, ఇది మా జీజా అండ్ ఇది మా లియానా పాప. తీసుకుని తినేస్తుంది. ఇది నేను ఎందుకు ఇలా ఉన్నానంటే కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది, అందుకే నా అలా ఉన్నాను. ఇంకా నవరాత్రుల టైం కదా, నేను నాన్ వెజ్ తిన్ను అనుకుని మళ్ళీ బయటవి ఇంకా ఏం తిన్ను అని అనుకున్నాను. ట్యూస్డే కదా, ట్యూస్డే అయితే వెజ్ కేకే తెచ్చారు, ఎందుకంటే అక్క కూడా తిందు నాన్ వెజ్. బట్ నేను నవరాత్రుల టైం అసలు బయటవి ఇంకేం తిన్నాను అని అనుకున్నాను. అందుకే ఇక్కడ చూడండి నెక్స్ట్ వీడియో, ఒక చిన్న వీడియో వస్తుంది. తను అక్క ఏమందంటే అందరిది ఫోటో తీసాం కదా, ఇక్కడేమో నీకు కూడా తినిపించినలాగా ఒక ఫోటో తీస్తాను ఓకేనా అంటే నేను అన్న సరే అయితే నేను వీడియో తీసుకుంటాను అని అంటే అలా చేసింది. నూత్ కాడ పెట్టేసి అలా అని వీడియో ఎండింగ్కి వచ్చేసాము. ఓకే అండి, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.